వెల్కమ్ బ్యాక్. ఆత్మ నిర్భర్ భారత్ మోదీ స్లోగన్ ఇది. మనం దిగుమతి చేసుకోవడం కాదు, మనం అవసరమైతే ఎగుమతి చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు భారత ఆయుధ ఎగుమతులు 63% పెరిగినట్టుగా తెలుస్తోంది. 50 దేశాలకు మన ఆయుధాలు ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఎంజీ రావు గారు, ఇరాన్ అమెరికా యుద్ధం ఒకవైపు జరుగుతోంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు జరుగుతోంది. సో ఈ యుద్ధాల వల్ల ఇండియాకు లాభమేనా? ఎస్ అండి. ఇప్పుడు 2025-26లో భారతదేశం మొత్తం 38,425 కోట్ల ఆయుధ ఎగుమతులు చేసిందని తెలుస్తుంది. ఇది రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. మొత్తం 80కి పైగా దేశాలకి భారత ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి అని ఆయన ప్రకటించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు రాజ్నాథ్ సింగ్ గారు ఇంత ప్రౌడ్గా ఈ విషయాన్ని ప్రకటించారంటే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆయుధ ఎగుమతుల విలువ 63% పెరగడం, 63% పెరిగినాయి. అంటే ఏంటి? ప్రస్తుతం ప్రపంచం అంతా యుద్ధాలమయం. ఈ యుద్ధాలమయం వల్ల, ఇటు ఇరాన్ యుద్ధం వల్ల, అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఎక్కువ ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఏంటి? యుద్ధాలు జరిగినప్పుడు ఆయుధాలు ఎగుమతి చేసుకుంటాయి పాశ్చాత్య దేశాలని. యుద్ధాలు జరిగినప్పుడు ఇండియా కూడా ప్రయోజనం పొందింది ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధం, మిగిలిన యుద్ధాల వల్ల అనేది ఇక్కడ మనకు అవగతం అవుతున్న విషయం ఏంటంటే అదొకటి. రెండో విషయం ఏంటంటే, ఈ ఆయుధాల ఎగుమతుల్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ మొత్తం ఏంటంటే, భారతదేశం మొత్తం ఏంటంటేనండి 700 పైగా లైసెన్సులు 462 ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేట్ కంపెనీలు అంటే ఇప్పుడు 38,425 కోట్లలో 45% ఎగుమతులు ప్రైవేట్ కంపెనీలు చేయడం అనేది మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్. ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా ఆయుధాలు ఎగుమతి చేసే దశ, ఆయుధాలు ప్రొడ్యూస్ చేసేటట్టు వరల్డ్ క్లాస్ ఆయుధాలు తయారు చేయడం వల్ల ఇండియాకు ఉపయోగం అనేది సక్సెస్ అయిందని తెలుస్తుంది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అంటే డిపిఎస్యులు, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇంకో 55% ఎగుమతులు చేయడం. అంటే పబ్లిక్ బిఈఎల్, తర్వాత డిఆర్డిఓ, ఇవి కూడా ఎగుమతులు చేయడం, హాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి ఏ ఆయుధాలు భారతదేశం ఎగుమతి చేస్తుందంటే, ముఖ్యంగా భారత ఆయుధాలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆయుధ ఎగుమతులు ఎక్కువ చేయడం అంటే ప్రపంచ శాంతికి విఘాతం కాదు. కొన్ని సందర్భాల్లో ఆయుధాలు శక్తే శాంతిని చేకూరుస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అర్మేనియాకి ఎక్కువ ఆయుధాలు చేయడం వల్ల అజర్బైజాన్తో టర్కీ అక్కడ యుద్ధం చేయలేని పరిస్థితి, అక్కడ శాంతి నెలకొనడానికి భారతదేశం హెల్ప్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ మిసైల్స్ ఎక్కువ ఎగుమతి చేయడం వల్ల చైనా ఫిలిప్పైన్స్ తో ఎక్కువ తగవులకు వెళ్ళేది, అక్కడ శాంతి ఆవిర్భవించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం వియత్నాంకి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఎక్కువ ఎగుమతి చేయబోతున్నాం. తర్వాత వియత్నాంతో పాటు ఆకాశ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం ఇండోనేషియా కూడా ఇవ్వబోతున్నాం. తద్వారా చైనా ఆగడాలు అక్కడ కుదరదు, వాటి యొక్క సావరంటే మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మోస్ మిసైల్ భారతదేశం విచ్చలవిడిగా పంపించడంలా ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వదండి, డబ్బులు వచ్చినా. కేవలం కొన్ని విపత్తులు ఉన్న దేశాలకి మాత్రమే సెలెక్టివ్ గా మనం ఇస్తున్నామంటే ఆయుధాలు ఎగుమతులు ఇప్పుడు అమెరికాలు, ఫ్రాన్స్లు, చైనాలు చేసినట్టు విచ్చలవిడిగా మనం అమ్మడంలా, ఎక్కడో తిరుగుబాటులు సివిల్ వార్లు వచ్చిన దేశాలకు మనం ఆయుధాలు అమ్ముకోవడంలా. ఈ విధంగా 80 దేశాలకు మనం ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాం. ప్రధానంగా యుఏఈ, తర్వాత ఫిలిప్పైన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, ఈవెన్ రష్యాలకి, బ్రెజిల్, ఇలాంటి కంట్రీస్ కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఎగుమతి చేసేవి మిసైల్స్, ఏఐ సిస్టమ్స్ తో కూడిన డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్లని మనం ఎగుమతి చేయడం. దీంతో పాటు కొన్ని హెలికాప్టర్స్, తర్వాత తేజస్ లాంటి లైట్ ఫైటర్స్ ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, ఆర్మరీ వెహికల్ ని, ఆర్టిలరీ గన్స్ ని, స్మాల్ ఆర్మ్స్ ని, కొన్ని సిస్టమ్స్ ని, డిఫెన్స్ అప్లికేషన్స్, డిఫెన్స్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఈ ఎగుమతుల్లోకి వస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు 2014లో మనం ఇండియా వాజ్ నోవేర్. అంటే ఇండియా ఎగుమతుల్లో సిప్రీ రిపోర్ట్ ఇస్తుంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆయుధ ఎగుమతులకు సంబంధించిన టాప్ 10 కంట్రీస్, టాప్ 50 కంట్రీస్ లో మనం ఎక్కడా కనపడవేళ్ళం కాదు. 2014లో ఎక్కడో అసలు మనం 0 స్థాయి నుంచి 2022 నాటికే 25వ స్థానంలోకి వచ్చాము. ఇప్పుడు అది ఇంకా విస్తృతం అవుతుంది. ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా డిఫెన్స్ సెక్టర్ ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి, స్వయం సమృద్ధి చేయాలి. ఈ స్వయం సమృద్ధి చేస్తూనే ఆయుధ ఎగుమతులు పెంచుకోవడం వల్ల కేవలం దిగుమతిదారుడుగా ఉన్న ఇండియా ఆయుధాల్లో ఎగుమతిదారుడిగా అవతరించడం మోడీ ఎరాలో గ్రేట్ అంటూ మోడీ ప్రకటించడం, రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఏంటంటే 2014 నుంచి ఇప్పుడు దాకా పోలిస్తే ముఖ్యంగా 2020 తర్వాత ఆయుధ ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు 69% రిజిస్ట్రేషన్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి.
అంటే డిఫెన్స్ సెక్టర్ చాలా విస్తృతంగా లోతుగా తయారవుతుంది. భారత ఆయుధాలని ఇదే విధంగా కంటిన్యూ అవుతే వచ్చే దశాబ్దం నాటికి అంటే 2035-36 నాటికి పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్, మనం ఆయుధాలు ఎక్కువగా 80% దిగుమతి చేసుకుంటాం. ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల టాప్ 2nd పొజిషన్ వచ్చింది ఇండియాకి. అంటే ఎంతటి ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామంటే అది హీనస్థితి అనమాట, ఎక్కువ ఆధారపడుతున్నామని. అలాంటి స్థాయిని అది ఆ విధానాన్ని తగ్గించుకుని ఆయుధాలను మనం తయారు చేసుకోవడం అనేది పెట్టుకుంటున్నాం. అందులో భాగంగానే మన బ్రహ్మోస్, క్రూయిజ్, ఐసీబీఎంస్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, తర్వాత మిసైల్ సిస్టమ్స్ ని, డ్రోన్ టెక్నాలజీని, తర్వాత ఏఐ బేస్డ్ సిస్టమ్స్ ని, ఖాళీ లాంటి 5000 లాంటి వెపన్స్ ని, వీటన్నింటిని ఎల్ఎంజీ లాంటి అన్నింటినీ ఇండియా తయారు చేసుకుంది. ఇప్పుడు అది ఎంటైర్ సప్లై చైన్ అనమాట. అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక కీలక పరిణామంగా మేక్ ఇన్ ఇండియాలో జరిగేది ఏంటంటే ఎక్కువ ఆయుధాలు మనం దిగుమతి చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 114 రఫేల్ యుద్ధ విమానాలు ప్రపంచంలో ఒక అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్ట్ రూపంలో మనం తెచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అనేది ఒక నిబంధన పెట్టారు. దీనిలో భాగంగా రఫేల్ మనం కొనుక్కున్న ఎక్కడ ఫ్రాన్స్ నుంచి, ఆ ఫ్రాన్స్ తయారు చేసే రఫేల్ యుద్ధ విమానాల్లో 30% టెక్నాలజీని, 30% పనిముట్లని మనది వాడాలనే నిబంధన ఉంది. కాబట్టి మన ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి చెంది. తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ 114లో 14 విమానాలే డైరెక్ట్ గా అక్కడ వస్తాయి రెడీ టు యూజ్ అనేటారు. మిగిలిన 100 విమానాలు మన హాల్లో మన ఇండియాలో తయారు చేస్తారు. తద్వారా ఏంటంటే మన డిఫెన్స్ ఇండస్ట్రీ సెల్ఫ్ సఫిషియన్సీ అవుద్ది అనమాట. అంటే ప్రస్తుతం ఆయుధాలు కొంటున్న మన యొక్క ఆయుధ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి మనం ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఆమ్కా లాంటి వరల్డ్స్ ప్రెస్టీజియస్ 5th జనరేషన్ ఫైటర్ ప్రాజెక్టులు, న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్టులు, తర్వాత వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్ మేకింగ్, వార్ షిప్ మేకింగ్ ప్రాజెక్టులు, P-75I లాంటివి ఇక్కడ కొనసాగుతున్నాయి. స్పేస్ అసాట్ లాంటి ప్రాజెక్టులు ఇక్కడ కొనసాగుతున్నాయి అనమాట. ఈ విధంగా ఇండియా అనేది చాలా లోతుగా, చాలా విస్తృతంగా డిఫెన్స్ కి సంబంధించి సెల్ఫ్ సఫిషియన్సీ అనే దాంట్లోకి వస్తుంది. తర్వాత మోడర్న్ సైబర్ టెక్నాలజీ, ఏఐ అప్లికేషన్స్, తర్వాత క్వాంటమ్ వెపన్స్, వీటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఆయుధాలు పెరగడం ఎక్కువ అవుతుంది, ఆయుధ ఎగుమతులు అంటే ఇట్స్ ఏ స్టిప్ ఆప్ అనమాట. అంటే మనం ఎంత చేస్తున్నామనే కృషికి ఇది ఒక ఇండికేషన్ మాత్రమే. అంటే భారతదేశం ఆయుధ ఎగుమతిదారు కాదండి, తనను తాను రక్షించుకునే ఒక మిలిటరీ పవర్ గా ఆవిర్భవిస్తుంది అనడానికి ఇది నిజంగా చెప్పాలంటే ఇది మోడీ పరిపాలనలో జరిగిన ఒక పెద్ద పెను మార్పుగా అయితే మనం చెప్పొచ్చు.